Good morning, leaders. First of all, thank you so much. Thank you. మొదటిగా భగవంతుడికి తల్లిదండ్రులకి మేనేజ్మెంట్కి అప్లయన్స్కి లైఫ్ లైన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బైసప్ రంజిత్ డియూసీ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్. మొదటిగా మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 4th ఇయర్ యానివర్సరీ కంప్లీట్ చేసుకొని 5th ఇయర్లో అడుగు పెడుతున్నాం అండి. 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. దీన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క లీడర్కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషలీ ఉమాషార్ అండ్ లహరి మేడంకి. సో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ జూమ్ సెషన్ తీసుకోవడం కానీ నైట్ సెషన్ తీసుకోవడం కానీ అదే రకంగా దీన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క పర్సన్ 5% నుంచి డీసీడీ హరికృష్ణ గారి వరకు ప్రతి ఒక్కరు అందరూ కూడా సపోర్ట్ చేశారు. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాట్స్ అండి ఈ 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు. అదే రకంగా కొంతమంది లీడర్స్ మధ్యాహ్నం కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇనిషియేషన్ తక్కువ అవుతుంది. సో తీసుకోండి, డెఫినెట్ వర్క్ చేద్దాం, హిస్టరీ క్రియేట్ చేద్దాం. అదే రకంగా ఈరోజు మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా చార్టీ కూడా మనం చేస్తున్నాం. సో ఈరోజు శ్రీకాకుళంలో మనం చార్టీ చేస్తున్నామండి. 3 o'clockకి డైరెక్షన్ డబ్బు ప్రోగ్రామ్ ఉంటుంది. తర్వాత ఈవినింగ్ మనం చారిటీ చేస్తున్నాం. కలెక్టర్ ఆఫీస్ దగ్గర అడ్రస్ అని మీకు పెట్టడం జరిగింది. సో ఎవరైతే ఆ నియర్ బై ఉన్నారో అందుబాటులో ఉంటారండి. అదే రకంగా వైజాగ్లో కూడా ప్లాన్ చేస్తున్నాం. తర్వాత వరంగల్లో 25th 24th వరంగల్ చేస్తున్నాం. 25th హైదరాబాద్ చేస్తున్నాం. సో ఈ ఈవెంట్స్ అన్నీ కూడా మీరు దగ్గర ఉండి చేసుకున్నట్టయితే చారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దానిలో భాగస్వామ్యం తీసుకుంటే ఇంకా మంచిది. సో మనం పేదవాళ్ళకి ఫుడ్ కానీ లేకపోతే బట్టలు కానీ ఇవన్నీ పెట్టాలనుకుంటున్నాం. సో దానికి మీరు కూడా కలిపితే చాలా బాగుంటుంది. సో అందుకోసం చేస్తున్నాం. అదే రకంగా మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్లో మార్నింగ్ సెషన్స్ ఎవరైతే ఉన్నారో 5% ఎవరైనా తీసుకోవచ్చు. సో ఈరోజు ఒక ఇంప్లిమెంటేషన్ తీసుకున్నాం. ఎవరైతే హెల్త్ కేర్ సెషన్ తీసుకుంటారో దాంట్లో స్పెసిఫిక్గా కేటగిరీ వైజ్గా ఈరోజు రాధికా ప్రసాద్ గారి కిడ్నీ హెల్త్ తీసుకున్నాం. ఇలా స్పెసిఫిక్గా కేటగిరీస్ తీసుకునే వాళ్ళకి అది రికార్డ్ చేయడం జరుగుతుంది. సో అది రికార్డ్ చేస్తూ యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. దానివల్ల మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ యూట్యూబ్ ద్వారా వాళ్ళ టీంకు ప్రమోట్ చేసుకోవచ్చు. టీంకు కూడా వాయిస్ వినిపిస్తుంది. సో దీనికి ఎక్కువ ప్లాన్ చేయండి. నాలెడ్జ్ నేర్చుకుంటూ నాలెడ్జ్ నేర్పించండి. అదే రకంగా మధ్యాహ్నం టీ టైం సెషన్లో సో ఒకప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు లేడీస్, ఈరోజు కొద్దిగా యాక్టివ్నెస్ తగ్గింది. ఎస్పెషల్లీ సీనియర్ లీడర్స్ ఇనిషియేషన్ తీసుకోండి. ఇది మనదని భావిస్తాను. ఇది ఒక ఫ్యామిలీ చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలను పక్కన పెట్టేసి ఇది నాది అని ఇనిషియేషన్ తీసుకోవడం ముందుకు రండి. సో చిన్న ఈగోస్ పక్కన పెట్టి ముందు మన టీంని గెలిపించడం కోసం ప్లాన్ చేద్దాం. ఎప్పుడైతే మధ్యాహ్నం టీ టైం సెషన్లో 500 members ఫిల్ అవుతారో డెఫినెట్గా మనం ఈవినింగ్ 1000 ప్యాక్ తీసుకుందాం అంటే 1000 members యాక్టివ్ పార్టిసిపేట్ చేద్దాం. సో మీ అందరూ భాగస్వామ్యం తీసుకోండి, సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయాలి. ఇంకా మన లక్ష్యం ఒకటేనండి. గౌతమ్ బాలి గారు, దీపక్ గారు, గణవర్ గారు వాళ్ళు పేదరికాన్ని నిర్మూలించి లక్షాధికారి చేయాలనుకున్నారు. అదే ఫ్లోలో మన గ్రేట్ మెంటర్ మంజునాథ్ గారితో మనం ముందుకెళ్తున్నాం. సో మన లక్ష్యం కూడా ఒకటేనండి. మనతో పాటు వచ్చే వాళ్ళ పేదరికాన్ని నిర్మూలించి లక్షాధికారి చేయాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. దాంట్లో ఈగోస్ అన్ని పక్కన పెట్టి సీరియస్గా ప్లాన్ చేయండి. 100% రికార్డ్ బ్రేక్ చేద్దాం. ఈ 5వ సంవత్సరం 5th year యానివర్సరీ మాత్రం మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ నుంచి 5 lakh awareness క్రియేట్ అవ్వాలి. సో మంచి లీడర్షిప్ బిల్డ్ అవ్వాలి. VMC కూడా క్రియేట్ చేయాలని లక్ష్యంతో వెళ్తున్నాం. సో దానికి మీ అందరూ కలిస్తేనే అవుతుంది, మనందరం కలిస్తేనే అవుతుంది. సో మనందరం కూడా కలిసి ముందుకెళ్దాం. డెఫినెట్గా హిస్టరీ బ్రేక్ చేద్దాం. సో వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి టీమ్ హెల్పింగ్ హ్యాండ్ 4th year యానివర్సరీ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్ యూ సో మచ్. అదే రకంగా కంగ్రాట్స్ అండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, నా వల్ల ఎక్కడైనా మిస్టేక్ జరిగితే డెఫినెట్గా నేను యాక్సెప్ట్ చేస్తాను. డెఫినెట్గా చెప్పండి, మార్చుకుందాం. డెఫినెట్గా మనం కావాల్సింది ఏంటంటే టీంని కూడా చేసుకోవడం. సింపుల్ అండి. టీమ్ హెల్పింగ్ హ్యాండ్ అని రంజిత్ పేరు పెట్టలేదు. ఇక్కడ టీమ్ హెల్పింగ్ హ్యాండ్ ఒక ఆర్గనైజ్ పెట్టడం జరిగింది. దీని వెనకాల ఉండే లక్ష్యం ఏంటంటే ఒకప్పుడు మాకుండే ఇబ్బందులు నాలెడ్జ్ నేర్చుకోవడం కోసం ఎక్కడికో వెళ్ళేవాళ్ళం. మేము స్టార్ట్ చేసేటప్పుడు మాకు బిజినెస్ ప్లాన్ కానీ టోటల్ నాలెడ్జ్ కానీ ఎక్కడ తెలిసేది కాదు. సో ఎక్కడో మీటింగ్స్ ఎక్కడ ఉండేది, డబ్బులు ఉండేది కాదు, ఛార్జెస్ ఉండేది కాదు. సో మేమేమనుకున్నాం అంటే కోవిడ్ టైంలో ఒక డెసిషన్ తీసుకున్నాం. ఏదైతే అది అయింది, ఎంత ఖర్చు అయితే అది అయింది, ప్రతి నెల కూడా మనం జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేద్దాం, ప్లాన్ చేద్దాం అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. సో ప్రతి ఒక్కరికి విద్య అందించాలని. సో ఈరోజు వస్తుంటే ఫోన్ కాల్స్ ప్యారలల్ టీమ్స్ నుంచి కూడా మీ టీం హెల్పింగ్ హ్యాండ్ వల్ల మా టీంలో స్టార్ అయ్యారు, క్రోన్ అయ్యారు, డైమండ్ అయ్యారు, మంచి నాలెడ్జ్ ఇస్తున్నారంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సో వన్స్ అగైన్ మీ అందరూ నాలెడ్జ్ ఇప్పించినందుకు, ఉదయాన్నే సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మధ్యాహ్నం ఈవినింగ్ సెషన్ ఇచ్చినందుకు ఇంకా నెంబర్ ఆఫ్ సెషన్స్ ఇవ్వాలి. అదే రకంగా ప్యారలల్ టీమ్స్ కూడా మనం మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఎంఎస్ రేషన్ కానీ విన్నింగ్ టీమ్స్ కానీ, అదే రకంగా విజయరాజ్ గారి టీం కానీ, సాగు గారి టీం కానీ ప్రతి ఒక్క టీం కూడా మనం సపోర్ట్ చేస్తున్నారు. నాగేంద్ర గారు, రాజేష్ కల్పల్ గారి టీం ఒక టీం కాదండి, వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ప్రతి ఒక్కరూ మనకి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రతి ఒక్క ప్యారలల్ టీం లీడర్స్కి. అదే రకంగా మేనేజ్మెంట్ నుంచి కూడా నందకిషోర్ గారు కానీ, అదే రకంగా మనకి చంద్రశేఖర్ గారు కానీ, బిఎస్ఎం శ్రీకాంత్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా నాలెడ్జ్ మనకి ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. సో మేనేజ్మెంట్కి అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ డెఫినెట్గా ఈ 5th yearలో రికార్డ్ బ్రేక్ చేస్తాం, హిస్టరీ క్రియేట్ చేస్తాం. వన్స్ అగైన్ మళ్ళీ 4th year చేసుకున్నందుకు, ఇది ఇంతవరకు రీచ్ అయినందుకు ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాట్స్ అండి. డెఫినెట్గా ఈ 5th yearలో రికార్డ్ బ్రేక్ చేస్తాం, హిస్టరీ క్రియేట్ చేస్తాం. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి పేరు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ సో మచ్.